హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో ఇవాళ నేను పాలకూర ఉల్లికారం రెసిపీ షేర్ చేస్తున్నా. మీరు యూజువల్గా నేను ఎప్పుడు యూజ్ చేసే పాలకు పప్పు చేస్తాము, లేదా అప్పుడప్పుడు రేర్గా స్పినచ్ రైస్ చేస్తాను. కానీ ఎందుకంటే ఇది స్మెల్ వస్తుంది అన్నమాట రైస్ చేసినప్పుడు. మేబీ నేను కరెక్ట్గా చేశానో లేదో తెలియదు, కానీ సో అందుకే ఈసారి ఇట్లా ఉల్లికారంతో ట్రై చేద్దామని చెప్పి చేశాను. అండ్ ఇట్ వాజ్ సో గుడ్ అనమాట. మామూలుగా తన్విత్ అస్సలు తిన్నాడు, సో వాడు కూడా తిన్నాడు అండ్ చాలా బాగుంది అనమాట వేడన్నంలోకి. సో ఎలా చేయాలంటే ఫస్ట్ పాలాకు బాగా కడిగేసుకోండి, ఎందుకంటే కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఇందాక చూపించాను కదా, సో అలా రాయి అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఈవెన్ నేను మొదటికి తుంచేసినా కూడా అక్కడికి ఆ రాయి ఉండింది. సో అందుకే ఏమన్నా గడ్డి అలా ఉందేమో చూసుకోవడానికి బాగా ఒక 3 times వాష్ చేయాలా. సో వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకుందాం పక్కనకి. అండ్ చిన్న పీసెస్ చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ కాడలు మనం ఫ్రై చేసినప్పుడు ఇలా పచ్చిదే చేస్తాం కదా, సో అందుకు పెద్ద పెద్దగా ఉండవు అనమాట. తన్విత్ గాడు వాడు చేయి పెట్టి వాడు చూపిస్తున్నాడు మీకు. సో ఇది చాలా సింపుల్ అనమాట. నేనైతే అసలు యాక్చువల్గా మేము నిన్న బయటకు వెళ్ళినాము, నేను చేస్తానో లేదో టైంకి అనుకున్నా, కానీ చాలా త్వరగా అయిపోయింది. జస్ట్ సమ్ 15-20 minutes. ఈ మధ్యలో ఇలా నేను వంట చేస్తున్న టైంలో జనిత్ పక్కనే కూర్చున్నాడు. సో మనకి ఇక్కడ కావాల్సినవి మిక్సీకి పట్టుకోవాలి. కారము, దానికి నేను ఒక 3 big sizes ఆనియన్ వేసాను, ఎందుకంటే మా ఇంట్లో అందరు ఆనియన్స్ ఇష్టపడతారు. సో ఆనియన్స్ 3 పెద్ద వేసా. మరి తర్వాత దానిలోకి ఉప్పు, కారం, పసుపు, తెల్లగడ్డ, తోలు తీసేసి వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ తీసేసుకొని బాగా పచ్చడికి వాటర్ వేయాల్సిన పని లేదనమాట. సో వాటర్ వేయకుండా జస్ట్ కారం మిక్సీకి వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్లో ఉన్న తేమ ఉంటుంది కదా, సో ఈవెన్ అది సరిపోద్ది అనమాట. సో నాకు ఎందుకో కొంచెం కారం తక్కువ అనిపిస్తుందేమో అని చెప్పి మళ్ళీ కొంచెం కారం యాడ్ చేశాను ఇలా. సో మీకు తగ్గట్టు మిక్సీకి పట్టేసుకొని, ఈ మధ్యలో మీరు అనుకోవచ్చు నేను వంట చేస్తున్నప్పుడు లేదా వర్క్ చేస్తున్నప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తుంటారు అని చెప్పి. సో ఇలా జనిత్ ఆడుకుంటున్నారు, లేదా మోస్ట్లీ జనిత్ నా దగ్గర ఇక్కడే బండ మీద కూర్చొని ఉంటాడు అనమాట వాడు. ఇది మిక్సీ పట్టేసుకొని ఇంకా నేను పోపుకి రెడీ చేసుకుంటున్నా. సో నేను బేసిక్గా ఏ పోపు పట్టినా కూడా ఈ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బ్లాక్ జీరా, మామూలు జీరా ఇవన్నీ వేసాను అనమాట. ఎందుకంటే వీళ్ళు పర్టికులర్గా నువ్వుల లడ్డు చేస్తే తినట్లేదు. సో అట్లీస్ట్ ఇలా అన్న ప్రతి పోపులోకి వాటిని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో అండ్ మనం కూడా ఎలానో మంచిదే కాబట్టి నేను అలా పోపుకి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, మరి జీలకర్ర, తెల్లగడ్డ, చిన్న చిన్న ఆనియన్, మళ్ళీ కొద్దిగా ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకుని, ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు ఇది పంటి కింద పడితే బాగా అనిపిస్తుంది కదా ఆనియన్స్. సో అందుకు ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేశాను. సో మనకి కారం మామూలుగా ఆనియన్ మిక్సీకి వేస్తేనే పచ్చివాసన వస్తుంది కదా, సో అలా ఈ ఆనియన్లో పచ్చివాసన పోతే మాత్రమే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. లేదంటే చాలా తినలేం, స్మెల్ వస్తుంది ఆనియన్ బేసిక్గా. సో తర్వాత ఇలా ఆనియన్స్ బాగా వేగాక ఇలా పచ్చి వాసన పోయే వరకు బాగా ఇది కలర్ చేంజ్ అవుతుంది బేసిక్గా మనకి స్మెల్ తెలుస్తుంది అప్పటికే, ఎంతవరకు పచ్చి వాసన పోయింది అని చెప్పేసి. సో ఇలా పచ్చివాసన వచ్చే వరకు వేపుకుంటూనే ఉండాలి, లేదా కొద్దిసేపు నేను అక్కడికి ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు క్లోజ్ చేసేసినాను. సో వాటర్ అంతా ఊరుతుంది కదా. తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న పాలాకు మంచిగా వేసి, మనకు చూసాక ఇంత ఉందనిపిస్తుంది కదా, కానీ అది వేడైపోయినాక తగ్గిపోతుంది. అండ్ నేను ఏం చేశానంటే కొద్దిసేపు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేడి చేసుకున్నాను. ఈవెన్ నాకు మామూలుగానే పాలాకు స్మెల్ అంతగా నచ్చేది కాదనమాట. సో అందుకు ఆ స్మెల్ పోవాలని చెప్పి చాలాసేపు ఫ్రై చేశాను. మరి తర్వాత ఏం చేసా, కొద్దిసేపు మనం ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ తక్కువ ఉంది కదా, సో ప్లేట్ వేసినప్పుడు ఆ ఆవిరికి వాటర్ అనేది మంచిగా అసలు
మంచిగా వస్తుంది చూసారా ఇక్కడ. సో ఇలా మంచిగా వాటర్ వస్తుంటుంది. సో నేను ఏం చేశాను అంటే ఇలా అవుతుంది కదా, మనకి స్మెల్ అంతగా అనిపించదు. అండ్ పాలకు కూడా మంచిగా వేగితేనే అప్పుడు కదా మనకు కారం అండ్ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్స్చరు వెళ్ళాలి. సో అలా చేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత అన్నంలోకి వేసుకొని తినేసాము. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి, మీకు నచ్చిందో లేదో, ఎలా ట్రై చేస్తారు. ఈవెన్ ఇది ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది. ముద్ద లేదా చపాతీ లేదా రోటీస్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.